గుర్తుండిపోయే జ్ఞాపకాలు, వీడని స్నేహ బంధాలు. ఆదోని పట్టణంలోని భీమిరెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ సైన్స్ BIMS కళాశాలలో నేడు పూర్వ విద్యార్థుల సందడి నెలకొంది. సుమారు 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒకప్పటి క్లాస్మేట్స్ అందరూ ఒక్కటయ్యారు. MBA 2010 నుండి 2012 బ్యాచ్కు చెందిన విద్యార్థులు రీయూనియన్ పేరుతో నిర్వహించిన ఈ ఆత్మీయ సమ్మేళనం ఎంతో ఉత్సాహంగా సాగింది. చదువు పూర్తయ్యాక వివిధ రంగాల్లో వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన మిత్రులంతా మళ్లీ తమ పాత రోజులను గుర్తు చేసుకునేందుకు ఇక్కడికి తరలివచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ HOD డాక్టర్ తలారి సంజీవ్ కుమార్ గారిని మరియు లెక్చరర్లను ఘనంగా సన్మానించి తమ కృతజ్ఞతను చాటుకున్నారు. అనంతరం డాక్టర్ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ 14 ఏళ్ల తర్వాత కూడా గుర్తుపెట్టుకుని ఇంతమందిని ఒకే వేదికపైకి తీసుకురావడం అభినందనీయమన్నారు. భీమా కాలేజీ ప్రారంభంలో మొదటి బ్యాచ్ అయిన వీరు ఇలాంటి కార్యక్రమం నిర్వహించటం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, అందరూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసులు, నవీన్ కుమార్ రెడ్డి, నరేష్, దర్శిని, వీరేష్, గౌస్ మరియు అన్సరిలకు క్లాస్మేట్స్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సెలబ్రేటింగ్ మెమరీస్, స్ట్రెంథెనింగ్ బాండ్స్ అనే నినాదంతో సాగిన ఈ వేడుకకు సహకరించిన భీమా కాలేజీ యాజమాన్యానికి పూర్వ విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు. వృత్తిరీత్యా ఎవరెన్ని హోదాల్లో ఉన్నా స్నేహం ముందు అందరూ ఒకటేనంటూ చాటి చెప్పిన ఈ సమ్మేళనం కళాశాల ప్రాంగణంలో కొత్త కళను నింపింది. అందరికీ నమస్కారం. అండ్ నా పేరు డాక్టర్ సంజీవ్ కుమార్ తలారి. ఈరోజు ఇక్కడ అందరూ గ్యాదర్ అవ్వడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2010-12 ఈ మధ్య సంవత్సరాల్లో MBA చదివిన పూర్వ విద్యార్థులంతా కూడా ఈరోజు ఇక్కడ సమావేశం జరగడం జరిగింది. సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక రీయూనియన్ టైపు జరిపి ప్రతి ఒక్కరి యొక్క డెవలప్మెంట్ ఏంటి, వాళ్ళు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు అందరూ ఒకసారి తెలుసుకోవడం, మళ్ళీ పూర్వ స్మృతులను మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా మొత్తం 48 మంది విద్యార్థులు ఈరోజు ఇక్కడ గ్రూప్ అవ్వడం జరిగింది. సో ఇందులో భాగంగా విద్యార్థులంతా తమ యొక్క పూర్వ జ్ఞాపకాలని నెమరు వేసుకోవడంతో పాటు వాళ్ళు ఈ విద్యా సంస్థకి ఇక జరగబోయే రోజుల్లో ఎలాగా సహాయపడగలరు, మళ్ళీ ఇప్పుడు ఉన్న విద్యా వ్యవస్థని వాళ్ళ యొక్క అసోసియేషన్తో ఎలా దాన్ని ముందుకు తీసుకెళ్ళరు అనేది ఈరోజు మాట్లాడుకున్నాం. సో ఇందులో భాగంగానే పూర్వ విద్యార్థులంతా కూడా ఈ ఇన్స్టిట్యూట్కి రాబోయే రోజుల్లో ఒక నాలెడ్జ్ సపోర్ట్ కానీ లేదు ఒక స్పాన్సర్షిప్ కానీ చేయడానికి ఈరోజు మేమంతా అనుకున్నాం. ఇలాంటి డేస్ని మరికొన్ని రాబోయే సంవత్సరాల్లో రాబోయే రోజుల్లో చేయడానికి కూడా మేమంతా ప్లాన్ చేసాం. సో ఈ సమావేశం జరిగినందుకు, ఈ సమావేశం జరపడానికి ఈ ప్లేస్ను మాకు అక్సెప్ట్ చేసినందుకు యాజమాన్యానికి, డాక్టర్ ధనంజయ్ గారికి, ప్రిన్సిపల్ అయినటువంటి మంజునాథ్ గారికి కృతజ్ఞత తెలుపుకుంటూ ధన్యవాదాలు. ఇది 2010-2012 బ్యాచ్. ఫస్ట్ బ్యాచ్ భీమిరెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్స్లో ఇదే మొదటి బ్యాచ్. హలో, అందరికీ నమస్తే. మేము భీమిరెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్స్ మొదటి బ్యాచ్ 2010 నుంచి 2012 సంవత్సరం బ్యాచ్. మేమందరూ 14 సంవత్సరాల తర్వాత ఇక్కడ గ్యాదర్ అవ్వడానికి చాలా హ్యాపీగా ఉంది. ప్రతి ఒక్కరూ ఎక్కడో బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా ఈరోజు ఈ సమయానికి అందరూ వచ్చి గ్యాదర్ అవ్వడం అనేది చాలా అద్భుతమైంది. ఈ ఈవెంట్కి ప్రత్యేకంగా మాకు ఇష్టమైన మా HOD సంజీవ్ కుమార్ సార్ గారు బెంగళూరు నుంచి తన పని ఎంత బిజీ ఉన్నా కూడా ఈరోజు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మాతో పాటు పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము మీ ద్వారా ఎన్నో నేర్చుకున్నాం. ఇక్కడ మీరు మా అందరికి ఇన్స్పిరేషన్. మీలో ఏదో తెలియని మెరాకిల్ ఉంది సార్. ప్రతి ఒక్కరికి మీ వర్డ్స్ ద్వారా ఒక ఇన్స్పైరింగ్గా ఉంటారు మీరు. సో మీ నుంచి మేము ఇంత మంచి భవిష్యత్తు మాకు వచ్చిందంటే మీరు కూడా ఒక ప్రధాన కారణం. దాంట్లో మాకు చదువుకోవడానికి ఆస్కారం ఇచ్చిన ఈ భీమిరెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్స్కి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుతున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ ఈవెంట్ చేసుకోవడానికి ఈ వసతిని అన్నీ కల్పించిన మేనేజ్మెంట్ ధనంజయ్ సార్ గారికి, ప్రిన్సిపల్ మంజునాథ్ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకి ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.
ఈ ఈవెంట్ని ఇంత అద్భుతంగా చేయడానికి ముఖ్య కారకులైన శ్రీనివాస్ రెడ్డి, శ్రీను, నవీను, నరేష్, ఇంకా వీరేష్, దర్శిని, గర్ల్స్లో వచ్చేసి వీళ్ళంతా అద్భుతంగా అందరినీ గ్యాదర్ చేశారు. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని ఫోన్లో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి ఇక్కడికి రావడానికి చేశారు. ఇంకా అద్భుతమైన మంచి భోజన వసతులు కూడా కల్పించారు. అందరినీ ఇప్పటి నుంచి ఈ రీయూనియన్ అనేది ఎవ్రీ ఇయర్ మేము అఫీషియల్గా అన్అఫీషియల్గా దీని ద్వారా మేము ప్రతి ఇయర్ కలుసుకోవడానికి ఇది ఒక మంచి ప్లేస్. ఆ విషయం కూడా డిస్కస్ చేసుకుంటాం. ఒకరి కష్టాలు ఒకరు తెలుసుకుంటాం, ఒకరి ఆనందాన్ని ఒకరు షేర్ చేసుకుంటాం. ఇప్పటి నుంచి అందరూ కలిసికట్టుగా ఈ జర్నీని ఇలాగే కొనసాగిస్తామని ఈ అందరినీ గ్యాదర్ చేయడానికి ముఖ్యులైన శ్రీనివాస్ రెడ్డి, సీనును వీళ్ళందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ యువర్ సపోర్ట్. ముందుగా మీడియా మిత్రులకు ఈరోజు ఇక్కడ జరగబోయే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సంజీవ్ కుమార్ సార్ గారికి అయితేనేమి, మా ఇతర స్టాఫ్ మెంబర్స్ అయితేనేమి, వీరే సారు, పవన్ సారు, వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ యొక్క ముఖ్య అపూర్వ కలయిక ఉద్దేశం ఏమనగా, ఇప్పుడు 2010-12 కంప్లీట్ చేసుకున్నటువంటి పీజీ ఇక్కడ ఎంబీఏ కోర్సు, ఆ రోజు మాకు వి కేమ్ విత్ ఎంటీ మైండ్స్తో వచ్చి వి ఫీల్ సంథింగ్ ఇక్కడ నాలెడ్జ్ యాజ్ వెల్ యాజ్ స్కిల్, ఇతర స్కిల్స్తో మేము బయటికి వెళ్ళి చాలా చోట్ల చాలా వరకు అందరూ కూడా స్థిరపడ్డారు. ఇది చాలా గర్వదగ్గ విషయం. ఎందుకంటే దీని అంతటికీ కూడా ముఖ్య కారణం ఏంటి సార్ అంటే, ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. మాకు అందరికీ కూడా కెరీర్ గురించి అయితేనేంటి, గైడెన్స్ అయితేనేంటి, చాలా వరకు అన్ని రకాలుగా కూడా ఈ ప్లాట్ఫామ్ మాకు చాలా నేర్పించింది. ఆ ఉద్దేశంతోనే ఈ యొక్క 14 సంవత్సరాల తర్వాత ఈ అపూర్వ కలయికను ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కలయికతో మాకు ఏంటి సార్ అంటే, ఇంకా రాబోయే రోజుల్లో కూడా మేమంతా కూడా ఒకే తాటిపై ఉండాలి, ఒకే విధంగా కలిసిమెలిసి ఉండాలి, ఆ స్నేహబంధాన్ని అలాగే కొనసాగించాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క కలయికలను జరుపుకోవడం జరుగుతుంది. ఈ కలయికకు సపోర్ట్ చేసినటువంటి యాజమాన్యానికి అయితేనేంటి, ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ మంజునాథ్ సార్కి అయితేనేంటి, సో నా తోటి మిత్రులకి అయితేనేంటి, సో వాళ్ళు ఎంత బిజీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క బిజీ షెడ్యూల్ను పక్కన పెట్టేసి మా ఆహ్వానం మేరకు వచ్చినటువంటి మా హెచ్ఓడి సార్ అయితేనే, రిమైనింగ్ స్టాఫ్ మెంబర్స్ అయితేనేంటి, వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, సో రిమైనింగ్ ఫ్రెండ్స్ చాలా చోట్ల అమ్మాయిలు అయితేనేంటి, వీళ్ళందరూ కూడా మా ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చి ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడము చాలా సంతోషకరంగా అనిపిస్తూ ఉంది. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. సో ఎంబీఏ కంప్లీట్ చేసుకున్నాం 2010 to 12 బ్యాచ్. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్.